హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ పవన్. ఈరోజు హనుమాన్ పేరులోనే వైబ్రేషన్ ఉంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ట్రైలర్స్, టీజర్స్ అన్ని రిలీజ్ అవడంతో 2 సంవత్సరాల కష్టం ప్రశాంత్ వర్మది ఈరోజు నిజంగానే సఫలీకృతం అయింది అని చెప్పాలి. సక్సెస్ అయింది సినిమా, గ్రాండ్ సక్సెస్ అయింది. అండ్ విజువల్స్, విఎఫ్ఎక్స్ చాలా బాగా నచ్చేసాయి. మోర్ ఓవర్ ప్రశాంత్ వర్మకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్ తరఫున తేజ సజ్జాకి ఇద్దరికి జాంబిరెడ్డి తర్వాత దాన్ని మించి ఒక 3 రెట్లు 5 రెట్లు మించిన బ్లాక్ బస్టర్ కొట్టారు. సో కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ఈ సినిమా అసలు స్టార్టింగ్ లోనే అంత వైబ్రేషన్స్ క్రియేట్ చేసి స్క్రీన్ లోపల మనం కూర్చున్న తర్వాత మనల్ని డిఫరెంట్ వేరే వరల్డ్ లోకి తీసుకెళ్లిపోయిందని చెప్పాలి సినిమా చూస్తుంటే. ఎందుకంటే హనుమాన్ క్యారెక్టర్ లోనే ఒక మ్యాజిక్ ఉంటుంది. హాలీవుడ్ సినిమాల్లో మనకి రెగ్యులర్ గా కనిపించే ఐరన్ మ్యాన్, హీ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా మనకి హనుమాన్ కొన్ని వేల సంవత్సరాల నుండే ఉన్నారు అని చెప్పి మన పురాణ ఇతిహాసాలు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇందులో హనుమాన్ని ఎలా చూపించారు అంటే సోషియో ఫ్యాంటసీని ఎలా తీర్చిదిద్దారు, ఎలా స్క్రీన్ ప్లే చేశారు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సింగిల్ లైన్ అయినా కూడా కొన్ని ట్విస్ట్లు పెట్టుకున్నారు. అలాగే ఎక్కువ శ్రద్ధ మేకింగ్ మీద చూపించారు ప్రశాంత్ వర్మ. అలాగే ఎక్కువ గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ దీని లోపల బాగా సక్సెస్ అయ్యారు. సో అందుకనే హనుమాన్ అందరికీ నచ్చేసింది, విపరీతంగా నచ్చేసింది. సంక్రాంతి నాకు తెలిసి ఫస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చేసుకున్న సినిమా ఇది. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా ఫస్ట్ తేజ సజ్జా. అంతేనా, చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి తేజ సజ్జా చాలా అలవోకగా అన్ని ఎమోషన్స్ని చాలా బాగా పండించాడు అని అంటే ఒక సీనియర్ మోస్ట్ హీరో. ఆయన ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అనడానికి కూడా వీలు లేకుండా స్టార్ హీరో అయిపోయారు తేజ సజ్జా ఈ సినిమాతో అని చెప్పాలి. అంత బాగుంది యాక్టింగ్, అతని పర్ఫార్మెన్స్. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఈ సినిమాని కొంచెం డిఫరెంట్ అన్ని రెగ్యులర్ షేడ్స్, ఒక మొనాటనస్ పాత్రలు, మొనాటనస్ రోల్స్ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో ఆవిడకి ఒక ఫ్రెష్ రోల్ దొరికింది. వరలక్ష్మి శరత్ కుమార్ గారికి ఆవిడ కూడా బ్లాక్ బస్టర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసారని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్, మనకి వాన సినిమా గుర్తుంటుంది చాలా మందికి. అందులో హీరో వినయ్ రాయి, ఆయన ఇందులో నెగిటివ్ రోల్లో చేయడం జరిగింది. ఇక జబర్దస్త్ లో అందరినీ నవ్వించే గెటప్ సీను ఈ సినిమాలో ఒక మంచి కీ రోల్ చేసి ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు అరే భలే చేశాడు గెటప్ సీను అని అనిపించాడు అందరితోటి. సో గెటప్ సీన్ తో పాటుగా వెన్నెల కిషోర్ కూడా కొంచెం కామెడీ టైమింగ్ తోటి బాగా నవ్విస్తాడు. సో బాగా సీరియస్ మూవీ కాదు, మధ్య మధ్యలో మంచి కామెడీ టైమింగ్ తోటి కూడా ఈ సినిమా ఉంటుంది. అమృత అయ్యర్ యాక్టింగ్ కానీ తనకి తేజ సజ్జాకి చాలా ఈక్వల్ గా రాసుకుని మేనేజ్ చేయగలిగారు. టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడేది విఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. గతంలో వచ్చిన ఒక సినిమాని కంపేర్ చేస్తూ అదంతా పెద్ద బడ్జెట్ తో తీసిన సినిమా ఎందుకు రీచ్ కాలేకపోయింది ఆడియన్స్ ని, విఎఫ్ఎక్స్ ఎందుకంత డల్ గా ఉన్నాయి అని అనుకున్నారు. బట్ ఒక 50 crores బడ్జెట్ తోటి ఒక విఎఫ్ఎక్స్ ని, అంటే ఇక్కడ విఎఫ్ఎక్స్ అనేది ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, అసలు ఏ సీన్ చేస్తున్నాము దానికి విఎఫ్ఎక్స్ ఎంతవరకు అవసరం అనేది అలా ఆలోచించారు కాబట్టి సక్సెస్ అయ్యారు. అసలు విఎఫ్ఎక్స్ కోసమే సినిమా తీస్తున్నాం అనే దానికన్నా దీనిలో ఇలా చేయడం వల్ల అంటే రివర్స్ టెక్నాలజీ వల్ల అంటే మనకి ఎంతవరకు అవసరమో విఎఫ్ఎక్స్ దానిలో సక్సెస్ అయ్యారని చెప్పాలి మెయిన్గా. సో ఇక ఫైనల్గా క్రంచ్ ఎంటర్టైన్మెంట్ హనుమాన్కి ఇస్తున్న రేటింగ్ 4.5 out of 5.